will be no income tax payable up to income of 12 lakh rupees. ఈ వీడియో చూసాక అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్, న్యూ ట్యాక్స్ రెజిమ్ లో బేసిక్ ఎగ్జామ్షన్ 4 lakhs వరకు ఉంటే 12 lakhs వరకు ట్యాక్స్ ఎందుకు రాదు అని. ఈ కాన్సెప్ట్ ఏంటో ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ సపోజ్ మీ గ్రాస్ సాలరీ 12,75,000 ఉందనుకుందాం. మీకు 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. ఇప్పుడు మీ టోటల్ ఇన్కమ్ 12 lakh అవుతుంది. ఈ 12 lakh మీద నార్మల్ స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 4 lakhs వరకు బేసిక్ ఎగ్జామ్షన్, అంటే ఈ 4 lakhs మీద మీకు ట్యాక్స్ ఏమీ రాదు. 4 lakhs నుంచి 8 lakhs వరకు 5% ట్యాక్స్ స్లాబ్, అంటే 20,000 ట్యాక్స్ వస్తుంది. 8 lakhs నుంచి 12 lakhs వరకు 10% స్లాబ్ రేట్, అంటే 40,000 ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు మీ టోటల్ ట్యాక్స్ 60,000 అవుతుంది. ఈ 60,000 మీరు ట్యాక్స్ కట్టాలా అంటే ఇక్కడే మీకు ఒక బెనిఫిట్ వస్తుంది, అదే రిబేట్. అసలు ఈ రిబేట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మీ టోటల్ ఇన్కమ్ 12 lakh లేదా 12 lakh కన్నా తక్కువ ఉంది అంటే మీకు అప్ టు 60,000 వరకు రిబేట్ వస్తుంది అని. అంటే 60,000 వరకు మీకు ట్యాక్స్ ఏమీ పడదు. సో 4 lakhs వరకు బేసిక్ ఎగ్జామ్షన్ వల్ల మీ ట్యాక్స్ 0 అయినట్టు, 4 lakhs నుంచి 12 lakhs వరకు ఈ రిబేట్ సెక్షన్ వల్ల మీ ట్యాక్స్ 0 అవుతుంది. ఒకవేళ మీ టోటల్ ఇన్కమ్ 12 lakh కన్నా ఎక్కువ ఉంది అంటే మీకు ఈ 60,000 బెనిఫిట్ రాదు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ గ్రాస్ సాలరీ 12,85,000 అనుకుంటే 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ వచ్చాక మీ టోటల్ ఇన్కమ్ 12,10,000 అవుతుంది. దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ప్రీవియస్ గా 12 lakhs మీద 60,000 క్యాలిక్యులేట్ చేసాం. ఈ ఎక్స్ట్రా 10,000 మీద 15% ట్యాక్స్ రేట్ ప్రకారం 1,500 ట్యాక్స్ వస్తుంది. సో టోటల్ గా 61,500 ట్యాక్స్ అవుతుంది. జస్ట్ బికాస్ 12 lakhs కన్నా ఒక 10,000 ఎక్కువ అయిందని ఇప్పుడు 61,500 ట్యాక్స్ కట్టాలా అంటే లేదు. ఇక్కడ మీకు ఇంకొక బెనిఫిట్ వస్తుంది, అదే మార్జినల్ రిలీఫ్. ఈ మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మార్జినల్ రిలీఫ్ అని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను మీ సిఏ దేవిక.